అందరికీ నమస్కారం. నిన్న సండే, మరి ఈరోజు మండే. కొంచెం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఉంది. ఎందుకో కానీ లంచ్ బాక్స్లో చికెన్ మటన్ పెట్టరు, ఎందుకో అర్థం కాదు. నాకు అర్థం కాకపోయినా నేను కూడా పెట్టను. మరి పాపకి ఏం పెట్టాలని ఆలోచించా. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. సారీ చేస్తున్నా. ఒకవైపు పాపకి, ఒకవైపు మాకు. ఇదంతా ఎర్లీ మార్నింగే. మరి పాప పోయేలో పని మొత్తం అయిపోవాలి. అప్పుడే కదా యూట్యూబ్ సంబంధించి వర్క్ చేసుకునేది. మళ్ళీ యూట్యూబ్ వర్క్ చేసుకుంటే మళ్ళీ బాబుని చూసుకోవాలి. దేవుడు చాలా గొప్పోడబ్బా. పర్సనల్ తగ్గట్టు పనులు కూడా ఇస్తున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు ముఖ్యంగా, ఇంట్లో ఎన్ని పనులు చేసినా కూడా లెక్కలోకి రావు. ఒడవను కూడా ఒడవవు. ముందు మీకు, తర్వాత నాకు. ఈ మధ్యన ఎక్కువ ఎగ్స్, పప్పు, బాస్మతి రైస్ అవి తెప్పించుకుంటున్నా ఎక్కువగా. నోరు రుచి కోరుకుంటుంది. మరి ఒంటిని విల్లులాగా ఉంచుతున్నా కదా, పని చేస్తున్నా కాబట్టి కొంచెం యాక్టివ్గా ఉండాలంటే కొంచెం తినాలి. కొత్త కొత్త వంటలు నేర్చుకోవటం, ట్రై చేయటం. అవి ఫెయిల్ అయినా పాస్ అయినా యూట్యూబ్లో పెట్టుకోవటం. ఇవాళ పాపకైతే బనానా పెట్టాను లంచ్ బాక్స్లో. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.